అధికారంలో ఉన్న రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ను ట్యాంపరింగ్ చేశారనే తప్పుడు హైకోర్టు గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించిందని, రాజ్యాంగం ప్రకారం ఇకనైనా పదవిలో ఉండే అర్హత లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై కేసు నమోదు కావడం అంటే ప్రజాస్వామ్యం బ్రతికినట్లే అని కూడా ఆయన అన్నారు. మంత్రి వేలాది మంది విద్యార్థుల మధ్య తుపాకీ కాల్చి ఎస్ఐపై నెపం నెట్టాడని, మంత్రి దౌర్జన్యాలు అని ఇన్ని కావని చెప్పారు. భూ కబ్జాలు, బెదిరింపులతో మంత్రి నియంతృత్వ పోకడలకు ప్రజలు సమాధానం చెప్పడానికి సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల ద్వారా ఇవాళ మంత్రి గారి పైన ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. నిన్న ప్రజలందరికీ ఈ సందర్భంగా ఈయన గారి గురించి వాస్తవాలు అర్థం కావడమే కాకుండా వీరు ఈ ఎన్నికల్లో చేసేటువంటి చట్టపరమైన తప్పులు, కుట్రపూరితంగా ఎన్నికయ్యే నేరం, ఫోర్జరీ డాక్యుమెంట్లను నిజం డాక్యుమెంట్లుగా వాడటం, తెలిసి కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పడం, తెలిసి కూడా అబద్ధపు స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ రకమైనటువంటి ఎన్నో నేరాలను తన స్వార్థం కొరకు ప్రభుత్వ ఉద్యోగులతో ఈయన చేయించిండు అన్న ఆరోపణలు ఇవాళ వీళ్ళపైన మోపబడ్డాయి. ప్రజాస్వామ్యంలో ఒక మంత్రి పైన ఇన్ని సెక్షన్ల పైన ఇంత నేరం ఆరోపింపబడ్డది అనేటువంటి విషయం అయితే నాకు తెలియదు. ఇది మొదటిసారిగా పరిగణిస్తూ ఉన్నాం. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్తో పాటు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ గారికి